కన్నప్ప కొన్ని రోజులుగా తెలుగు సినిమా పరిశ్రమలో హాట్ టాపిక్గా ఉన్నటువంటి పేరు. అందుకు కారణం మంచు విష్ణు ఈ సినిమా నిర్మిస్తున్నాడని ఒకే ఒక్క కారణం కాదు. ఈ సినిమాలో భాగమవుతున్నటువంటి సూపర్ స్టార్స్ అంతా కలిపి ఈ సినిమాని హాట్ టాపిక్గా మార్చారు. పాన్ ఇండియన్ సూపర్ స్టార్ ప్రభాస్ కూడా ఒక కీలక పాత్ర చేస్తూ ఉన్నాడు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, మాలీవుడ్ టాప్ హీరో మామోటి, కన్నడ టాప్ హీరో శివరాజ్ కుమార్, ఇలా వీళ్ళందరూ ఒక ఆ, కీలకమైనటువంటి పాత్రలు చేస్తున్నందువల్ల ఈ సినిమా కంట్రీ మొత్తం ఒక హాట్ టాపిక్గా మారింది. అసలు కన్నప్ప కథ ఏంటి, కన్నప్ప ఎవరు అనేటువంటి ఒక అంశం అయితే రెగ్యులర్గా వినిపిస్తూ ఉంది. పైగా కాజల్ అగర్వాల్ కూడా ఈ సినిమాలో ఒక కీలక పాత్ర చేస్తూ ఉంది. నిజానికి ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు అనుకున్నటువంటి నుపుర్ సనాన్ అనే హీరోయిన్ చాలా కొద్ది రోజులకే ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది, తను వెళ్ళిపోయింది. అప్పుడే చాలామంది మంచు ఫ్యామిలీని, మంచు విషయాన్ని కొంత ట్రోల్ చేశారు. కానీ దానికి ధీటుగా అతను ఏకంగా సూపర్ స్టార్స్ అందరినీ తీసుకొచ్చి ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్లో అందరూ దీని గురించి మాట్లాడుకునేలా చేశాడు అనేది వాస్తవం. ఇంకా చెప్తే రీసెంట్గా కేర్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేస్తామని చెప్పేసి కొంత హడావిడి చేశారు. సో ఎలా చూసుకున్నా ఈ సినిమా ప్రస్తుతం టాపిక్ ఒక రెగ్యులర్గా ఆడియన్స్లో ఉండేలాగా చూసుకోవడంలో విష్ణు సూపర్ సక్సెస్ అని చెప్పాలి. ఈ సినిమాకి విష్ణువే నిర్మిస్తున్నాడు. ఆ టైటిల్ రోల్లో కూడా అతనే నటిస్తూ ఉన్నాడు. మంచు మోహన్ బాబు ఒక కీలక పాత్ర చేస్తూ ఉన్నాడు. అలాగే శరత్ కుమార్ ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉన్నాడు. సో ఇంతమంది టాప్ స్టార్స్ ఈ సినిమాలో భాగమై ఉండడం ఒక కారణమైతే, అసలు కన్నప్ప కథ ఏంటి, కన్నప్ప ఎవరు అనే ఒక క్వశ్చన్ మాత్రం రెగ్యులర్గా అనిపిస్తుంది. నిజానికి కన్నప్ప అనే వ్యక్తి గురించి, కన్నప్ప పాత్ర గురించి ఒక తరం వాళ్ళకి చాలా బాగా తెలుసు. కానీ ఈ తరం వాళ్ళకి కన్నప్ప గురించి పెద్దగా తెలియదు. అందువల్ల ఆ విషయం ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అసలు కన్నప్ప ఎవరు, అతని కథ ఏంటి, అతనికి శివుడికి ఉన్నటువంటి సంబంధం ఏంటి అనేది చూసుకోవడానికంటే ముందు 1976లో కృష్ణంరాజు హీరోగా భక్త కన్నప్ప అనే ఒక సినిమా వచ్చింది. అప్పటికి టాప్ డైరెక్టర్గా ఉన్నటువంటి బాపు గారి సినిమాని డైరెక్ట్ చేశారు. గోపికృష్ణ బ్యానర్ మీద, కృష్ణంరాజు సొంత బ్యానర్ అది. గోపికృష్ణ బ్యానర్ మీదే కృష్ణరాజు సినిమా నిర్మించాడు. వాణిశ్రీ హీరోయిన్గా నటించింది. అలాగే బాలయ్య, సీనియర్ యాక్టర్ బాలయ్య శివుడు పాత్రలో కనిపిస్తాడు మనకు. అప్పట్లో ఈ సినిమా కథ అప్పుడు చాలా పెద్ద హిట్ అయింది. సూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయి. కృష్ణంరాజు ఏదైతే తన రెగ్యులర్ ఇమేజ్కి ఉంటుందో, రెబల్ స్టార్ అనే ఒక ఇమేజ్ ఉంటుందో, ఆ ఇమేజ్కి భిన్నంగా ఒక భక్తుడి పాత్రలో కనిపించడం అప్పట్లో పెద్ద సెన్సేషన్ అయింది. నిజానికి ఆ టైంకి భక్తుడి పాత్ర చేయాలంటే, ఒక భక్తుడిగా నటించాలంటే అక్కినే నాగేశ్వరరావు తర్వాత ఎవరైనా అనుకుంటున్నటువంటి టైం అది, ఆ పీరియడ్ అది. అలాంటి పీరియడ్లో రెబల్ స్టార్ ఇమేజ్ ఉండి అప్పుడప్పుడే అగ్రెసివ్ హీరోగా ఎదుగుతున్నటువంటి కృష్ణంరాజు ఒక భక్తుడి పాత్రలో కనిపించడం అనేది కొంత భిన్నంగా అనిపించింది. అది ఆడియన్స్ కొత్తగా అనిపించింది. ఆ క్యారెక్టర్లో అతను కూడా అద్భుతంగా యాక్ట్ చేయడం వల్ల ఈ సినిమా బాబు టేకింగ్, మేకింగ్, అలాగే పి ఆదినారాయణరావు సాంగ్స్, సత్యం సాంగ్స్ ఇవన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి. వాణిశ్రీ కృష్ణంరాజు యొక్క కెమిస్ట్రీ కూడా ఈ సినిమాలో బాగా కనిపిస్తుంది మనకు. సో ఓవరాల్గా చూసుకుంటే 1976లో వచ్చినటువంటి ఈ సినిమా సూపర్ హిట్ అయింది అప్పట్లో. ఆ సినిమాని ప్రభాస్ హీరోగా మళ్ళీ రీమేక్ చేయాలని చెప్పేసి కృష్ణంరాజు చాలా కాలంగా తప్పించారు, చాలాసార్లు అన్నారు, చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు కూడా. కృష్ణంరాజుకి చాలా ఇష్టమైన సినిమాలో టాప్ 5 సినిమాలు అనుకుంటే కనుక ఖచ్చితంగా ఉండేటువంటి సినిమా భక్త కన్నప్ప. అలాంటి సినిమాని ప్రభాస్తో తన బ్యానర్లో నిర్మించాలని ఆయన చాలా కళ్ళగనేవాళ్ళు, చాలాసార్లు చెప్పుకున్నారు. కానీ సాధ్యం కాకముందే ఆయన కాలం చేశారు. అలాంటి సందర్భంలో సడన్గా మంచు విష్ణు ఫ్యామిలీ నుంచి మంచు విష్ణు టైటిల్ రోల్ ప్లే చేస్తూ కన్నప్ప సినిమాని తెరకెక్కించాలనుకున్నప్పుడు చాలామంది కొంత ఆశ్చర్యంగా చూశారు. ఎందుకంటే మంచు విష్ణుకి ఈ ఇమేజ్కి సరిపోద్దా లేదా అనేది ఒక బేరీజ్ ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. ఆ వేరియేషన్ కొన్ని దాని గురించి చాలామంది అనుకున్నారు. బట్ మంచు విష్ణు చాలా వేగంగా ఈ సినిమాను ముందుకు తీసుకెళ్తున్నాడు. తన సొంత బ్యానర్లోనే తను కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాడు. అత్యంత భారీ బడ్జెట్తో ఈ సినిమాని రూపొందిస్తమే కాకుండా సినిమా నేపథ్యానికి, కాలానికి భిన్నంగా అతను ఈ సినిమా మొత్తాన్ని ఆల్మోస్ట్ 80-90% న్యూజిలాండ్లో షూట్ చేయడానికి ప్లాన్ చేసుకున్నాడు. ఇది కొంతమందికి ఆశ్చర్యం కలిగించినప్పటికీ కూడా తన కంఫర్టబిలిటీస్ ఏవో తనకు ఉండొచ్చు, లేదా తనకున్న ప్లానింగ్స్ ఏవో తనకు ఉండొచ్చు. సో ఇప్పుడు అసలు కన్నప్ప ఎవరనేది ఈ తరం వరకు తెలియాలని చూసుకుంటే కనుక 2-3 ఆస్పెక్ట్స్. కన్నప్ప కథకు సంబంధించి పురాణాల్లో కానీ లేదా చరిత్రలో కానీ రకరకాలైనటువంటి కథలు, కథనాలు ప్రచారంలో ఉన్నప్పటికీ కూడా చాలా ఎక్కువ మందికి తెలిసినటువంటి విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పటి ఆంధ్రప్రదేశ్లోని రాజంపేట ప్రాంతానికి చెందినటువంటి తెన్నడు అనే ఒక వ్యక్తి యొక్క కథ ఇది. తెన్నడు బోయ కులానికి చెందినవాడు. అంటే వాళ్ళకి వేట ప్రధానమైనటువంటి వృత్తి. వేటాడుతూ ఉండేటువంటి ఆ తెన్నడు తన తల్లిదండ్రులు నేర్పించినటువంటి ఆ విలువిద్యలో కొంచెం ఎక్స్పర్ట్ అవుతాడు. ఆ ఎక్స్పర్టెన్సీ నుంచి తను కూడా యుక్త వయసు నుంచి వేటాడడం మొదలు పెడతాడు. చాలా చురుకైన వ్యక్తిగా తన బోయ కులంలో, ఆ కమ్యూనిటీలో పెద్ద పేరు తెచ్చుకుంటాడు. వాళ్ళ ఫాదర్ కూడా బోయ కులానికి సంబంధించి ఒక రాజులాగా ఉంటాడనమాట. అతను ఒకరోజు అడవిలో వేటకు వెళ్తూ ఉండగా అతని కళలో శివలింగం కనిపిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు అది కొంత విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది తనకి శివలింగం ఏంటి. మామూలుగా అయితే అతను పెద్దగా భక్తుడు కాదు, దేవుడిని పెద్దగా నమ్మడు, దేవుడి గురించి పెద్దగా పట్టించుకోడు. తన వేట ప్రధానంగా జీవిస్తూ ఉంటాడు. ఏ రోజు వేట ఆ రోజు చేసుకుని రావడమా, ఆ రోజు బతికేయడమా హ్యాపీగా, ఇంతవరకు తన లైఫ్ అనుకుంటున్న టైంలో అప్పుడప్పుడు అతనికి శివలింగం అనేది కళలోకి వస్తూ కనిపిస్తూ ఉంటుంది. అదేంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతుంటాడు. అలా ఒకరోజు తన ఫ్రెండ్స్తో కలిపి అతను వేటకు వెళ్ళినప్పుడు ఒక పెద్ద అడవి పంది
ని వేటాడుతూ వాళ్ళు వెళ్తూ ఉంటారు. అలా వెళ్తున్న క్రమంలో అది అది వేటాడుతూ ఉంటాడు. భక్త కన్నప్ప సినిమాలో ఈ పంది స్థానంలో ఇది పురాణాల్లో పంది అంటారు. కానీ కన్నప్ప సినిమాలో గాని కథ ఇంకో వేరే వేరే పురాణాల్లో గాని, చరిత్రలో గాని దీన్ని జింకగా అభివర్ణిస్తూ ఉంటారు, చూపిస్తూ ఉంటారు. సో, అతను ఆ వేటను వెళ్తున్న టైంలో చాలా దూరం పరిగెడతారు. ఆ వేట చిక్కుతుంది. ఆ వేటని చేస్తున్న క్రమంలో వీళ్ళకి కొంచెం అలసట అనేది కనిపిస్తుంది. పక్కన ఉన్నటువంటి నది వద్దకెళ్ళి వాటర్ తీసుకొస్తుందని వీళ్ళు వెళ్తూ ఉంటారు. అక్కడికి తెన్నడు వెళ్ళేసరికి ఏదైతే తన కలలో కనిపించినటువంటి శివలింగం ఉందో ఆ లింగం ఆ అడవిలో చాలా డీప్ ఫారెస్ట్‌లో ఆయన కనిపిస్తోంది. చాలా ఆశ్చర్యపోయిన అతను అక్కడికి వెళ్తాడు. అతను చూసి ఇంత అడవిలో ఎలా ఉండిపోయావు ఇదని చెప్పేసి అతనిలో సడెన్‌గా భక్తిభావం పొంగుకు రావడం, ఆధ్యాత్మిక భావనలోకి అతను వెళ్ళిపోవడం. ఇంత అడవిలో ఒంటరిగా ఎలా ఉన్నావు శివుడు అని చెప్పేసి అప్పుడు ఆయన మనసులో అనుకోవడం. అక్కడి నుంచి తను వెంటనే ఏదైతే తను వేట సాధించాడో ఆ వేటకు సంబంధించినటువంటి ఆహార పదార్థాలు తీసుకొచ్చి అక్కడ శివలింగానికి సమర్పించాలి, నైవేద్యంగా పెట్టాలనుకుంటాడు. కానీ 2 చేతుల్లో ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఉండటం వల్ల నోటితోటి నీళ్లు తీసుకొచ్చి శివలింగం మీద పోస్తాడు. తన కాలుతోనే చరిత్ర ప్రకారం చూసుకున్న దుర్జటిగా విరాసింది చూసుకున్నప్పటికీ కూడా ఈ కాలుతోనే తన శివలింగం చుట్టూ ఉన్నటువంటి డస్ట్ అంతా క్లీన్ చేసుకొని 2 చేతుల్లో ఉన్నటువంటి ఆ మాంసపు నైవేద్యాన్ని శివలింగానికి పెట్టడం, నోటితో తీసుకొచ్చినటువంటి నీళ్ళని శివుడి మీద ఆ లింగం మీద శివలింగం మీద నీళ్ళని చల్లి క్లీన్ చేసుకుంటుంటాడు. సో, తను ఎంగిలి చేసినటువంటి నీళ్లతో శివలింగాన్ని అభిషేకం చేయడం నీళ్లతోటి, అలాగే మాంసాన్ని నైవేద్యంగా పెట్టడం అనేది అప్పటి వరకు మనకు శివుడికి సంబంధించి పెద్దగా ఎక్కడ కనిపించదు. ఈ కథకు సంబంధించి ఈ తెన్నటి కథకు సంబంధించి ఒక పెద్ద రెవల్యూషన్ అనుకోవాలి. అలా ఆ శివలింగంతో అతను ఒక ఆధ్యాత్మిక భావనలోకి వెళ్ళడం, రెగ్యులర్గా తను వేటాడిన పదార్థాలు తీసుకొచ్చి అక్కడ నైవేద్యంగా సమర్పించడం, నీటిని పోయడం, నీటిని శుద్ధి చేయడం. మామూలుగా శివుడికి జల సంరక్షణ అనేది చాలా ఇష్టం అని చెప్తా ఉంటాం. మన మారేడు దళం, శివుడు నీళ్లు ఇవన్నీ చాలా ఇష్టం. సో, తను వేటాడినటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా అడవిలో ఉన్నటువంటి మారేడు దళంలో పెట్టి తీసుకొచ్చి శివలింగానికి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటాడు తిన్నడు. అయితే దీన్ని లోకల్గా ఉన్నటువంటి ఒక పూజారి వ్యతిరేకిస్తాడు. ఇది తప్పు చేస్తున్నాడు, ఇతను దొంగ బోయేవాడు కాబట్టి అంటరాని కులం వాడు, ఇతను ఇక్కడ దాకా రావడమే ఎక్కువ అనుకుంటే నీచు పదార్థాలు అనేటువంటి ఆహార పదార్థాలని ఈ మాంసాన్ని ఇతను నైవేద్యంగా పెడుతున్నాడు, తప్పు అని చెప్పేసి అతని 10 మందిలో హేళన చేయాలనుకుంటాడు. కానీ శివుడికి సంబంధించి చూసుకున్నట్టయితే మహాశివుడు తిన్నడనేవాడు చాలా గొప్ప భక్తుడు, అంచేత నువ్వు నీ ఆలోచన విధానం కరెక్ట్ కాదని చెప్పేసి ఆ పూజారికి చెప్తాం. అంటే ఇది మనకు పురాణాల్లో కనిపించేటువంటి చారిత్రకమైనటువంటి కథ ఆయన చెప్పడం జరుగుతుంది. కానీ అతను పూజారి మాత్రం ఇది ఒక అపచారంగాను, అతను ఒక అస్పృశ్యుడిగాను చూడడం మొదలు పెడుతూ ఉంటాడు. అయితే ఆ పూజారికి తెన్నడి యొక్క భక్తిని తెలియజేయడం కోసం అని చెప్పేసి శివుడు ఇతనికి ఒక పరీక్ష పెడతాడు. అప్పుడు ఆ టైంలో నువ్వు తన వద్దే ఉండమని చెప్పేసి శివలింగం వద్దే పూజారిని ఉండమని చెప్పేసి అతను కనిపించకుండా ఏదైతే తెన్నడు తనకు రెగ్యులర్గా నైవేద్యం పెట్టడానికి వస్తాడో ఆ సందర్భంలో సడన్గా శివుడు లింగానికి సంబంధించినటువంటి 2 కళ్ళలోంచి ఒక కన్ను నుంచి ఒక రక్తం ప్రసవిస్తూ ఉంటుంది. ఇది తెన్నడికి ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇన్ని రోజులు బాగానే ఉంది కదా, సడన్గా ఏమైంది అని చెప్పేసి ఆశ్చర్యపోతాడు. కంట్లోంచి రక్తం వస్తుంది కాబట్టి తన కంటిని ఆయనకి అమర్చాలి అనుకుంటాడు. అప్పుడు తన కంటిని తీసి ఏదైతే తను వేటాడుతున్నటువంటి బాణం ఏదైతే ఉందో ఆ బాణంతో తన కంటిని పెకలించి ఆ రక్తం కారుతున్నటువంటి శివలింగానికి అతికిస్తాడు. ఆ వెంటనే మరొక కన్ను నుంచి కూడా రక్తం స్రవిస్తూ ఉంటుంది. ఇది చూసి తెన్నడు నాకు పరీక్ష పెడుతున్నావా లేకపోతే ఇదేం జరుగుతుందా అని చెప్పేసి ఒక కన్ఫ్యూజన్లో తన కన్నుని కూడా తీసి ఆ శివలింగానికి పెట్టాలనుకుంటాడు. బట్ అక్కడ చూసుకుంటే 2 కళ్ళు పెరికించి వేసినప్పుడు ఈ కన్ను యొక్క స్థానం ఎక్కడుందో ఆయనకి అర్థం కాదు. అంచేత నీకు మళ్ళీ నాకు కూడా 3 కళ్ళు ఉన్నాయని చెప్పేసి ఇతను ఏదైతే రెండో కన్ను ఉందో ఆ కాలు మీద తన బొటన వేలిని పెడతాడు. సినిమాలో మనకి ఆ సినిమా పోస్టర్ చూసుకున్న భక్త కన్నప్ప అనే సినిమా పోస్టర్ చూసుకున్నప్పటికి కూడా కాలు శివలింగం మీద ఒకటి ఉంటుంది మనకి, ఇట్లాగా ఒక భంగిమలాగా ఉంటుంది, అది నటన భంగిమలాగా ఉంటుంది. అది శివలింగం యొక్క కన్ను మీద ఆ కాలుని గుర్తుగా పెట్టుకొని ఈ కన్ను తీసి ఆ కాలు దగ్గర కరెక్ట్గా ఆయన అమర్చుతాడు. అప్పుడు శివుడు అతని భక్తిని మెచ్చుకోవడం కాకుండా ఏదైతే వెనక పూజారి ఉన్నాడో ఇంత గొప్ప భక్తుని నేను అవమానించని చెప్పి అతను రియలైజ్ అవ్వడం, శివుడు మళ్ళీ ఇతను ప్రత్యక్షమై తన కళ్ళు తనకి ఇవ్వడం. ఇది ఒక భక్తుడి కథ. కళ్ళని దానం చేశాడు కాబట్టి, కన్నుల్ని శివలింగానికి అమర్చాడు కాబట్టి ఆయన కన్నప్ప అయ్యాడు. కన్నులను అర్పించాడు కాబట్టి కన్నప్ప అనే ఒక సెక్షన్లో ఆయన కన్నప్ప, తెన్నడు కాస్త కన్నప్పగా మారి భక్త కన్నప్పగా చరిత్రలో తన ఒక గొప్ప శాశ్వతమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇది భక్త కన్నప్ప లేదా కన్నప్పకు సంబంధించినటువంటి కథ. ఈ కథని బాపు గారు తీసినప్పుడు ఖచ్చితంగా ఆయనకు సంబంధించినటువంటి ఎలిమెంట్స్, మంచి మ్యూజికల్ ఎలిమెంట్స్, ఒక మంచి లవ్ స్టోరీ, ఒక గ్రామం, పేరెంట్స్, దానికి సంబంధించి ఒక మెల్లగా దీని ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లేలో ఆయన తీసుకెళ్ళిపోయి ఒక అద్భుతమైనటువంటి ఎండింగ్ బాపు డైరెక్షన్లో మనం చూస్తూ ఉంటాం. ఇదే సినిమాని కన్నడలో కూడా రాజ్ కుమార్ హీరోగా, ఏదైతే పునీత్ రాజ్ కుమార్, శివరాజ్ కుమార్ వాళ్ళ ఫాదర్ ఉన్నాడో ఆయన కూడా ఈ కథను తీశారు. వాళ్ళు చెప్తున్నప్పుడు కన్నప్ప అనే అతను కర్ణాటక ప్రాంతానికి చెందినవాడిగా వాళ్ళు కొంతవరకు చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కాకపోతే ఈ తెన్నడి యొక్క అవశేషాలు, తెన్నడి యొక్క చారిత్రకమైనటువంటి ఆధారాలన్నీ రాజంపేట ప్రాంతంలో, ఇప్పుడు ఏదైతే అన్నమయ్య జిల్లా ఉందో
ఆ జిల్లాలో ఉన్నటువంటి రాజంపేట ప్రాంతంలోనే ఇతను జన్మించినందుకు ఇక్కడ ఆధారాలు అనేకంగా ఉన్నాయి. సో ఈ కన్నప్ప కథని ఇప్పుడు తీస్తున్నప్పుడు ఖచ్చితంగా ఈ కాలానికి అన్వయించి తీయడం అనేది కుదరదు. దీన్ని చరిత్రగానే చూపించాలి. చారిత్రకమైనటువంటి అంశాల్లో రకరకాలైనటువంటి విశేషాలు ఉంటాయి. ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకున్నామో తిన్నడు కాస్త కన్నప్పగా మారడం యొక్క ప్రహసనం ఏదైతే ఉందో, లేదా ఆ వ్యవహారం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఒక డిఫరెంట్ కథలు, కథనాలు ప్రచారంలో ఉన్నప్పటికీ కూడా మాక్సిమం దీన్నే కథగా చెప్పుకుంటారు. అయితే బాపు గారు సినిమా తీసినప్పుడు ఈ పూజారి కథని ఆ గ్రామంలో విలన్గా చిత్రీకరిస్తాడు. ఆ విలన్ పాత్రలో రావు గోపాలరావు కనిపిస్తాడు మనకు. ఆయన్ని విలన్గా చిత్రీకరిస్తూ ఆ విలన్ ఇతని మీద అభాండాలు వేయడం, హీరో హీరోయిక్ విలన్ ఈ రెగ్యులర్ కైండ్ ఆఫ్ ఒక కమర్షియల్ ప్యాటర్న్లో చూపిస్తూనే ఒక భక్తి భావాన్ని చూపించే ప్రయత్నం బాపు గారు చేశారు. సో ఇప్పుడు చేస్తున్నటువంటి ఏదైతే మంచు విష్ణు చేస్తున్నటువంటి కన్నప్పలో కూడా ఈ ప్యాటర్న్ మారడానికి లేదు. ఇది చరిత్ర కాబట్టి దీన్ని మార్చడానికి లేదు. కాకపోతే ఈ కాలం ప్రేక్షకులను కూడా ఆకట్టుకునేలాగా ఈ సినిమాని ఎలా రూపొందించబోతున్నారు, ఇంత పెద్ద స్టార్ కాస్టింగ్ పెట్టుకున్నప్పుడు ఎవరికి ఎలాంటి పాత్రలు ఇవ్వబోతున్నారు అనేది ఇప్పుడు చాలా కీలకంగా ఉంటుంది. ఎందుకంటే 1976లో వచ్చినటువంటి భక్త కన్నప్ప సినిమాలో కృష్ణరాజు అప్పటికి బిగ్గెస్ట్ స్టార్ ఏం కాదు. మిగతా ఒక వాణిశ్రీ టాప్ హీరోయిన్, పెద్ద హీరోయిన్గా ఉండొచ్చు. మిగతా స్టార్ కాస్ట్ పెద్దదేం కాదు. రావు గోపాలరావు, బాలయ్య వీళ్ళు మాత్రమే పెద్ద రెగ్యులర్ కాస్ట్లా కనిపిస్తుంది. అందులో నుంచి బాలయ్య కానీ మనకి చాలా సినిమాల్లో, పాత సినిమాల్లో నుంచి శివుడి క్యారెక్టర్ చాలా ఫేమస్ అయినా అందువల్ల ఆ సినిమా కరెక్ట్గా యాప్ట్గా సరిపోతాడు. పైగా శివుడికి ఈ సినిమాలో విన్యాసాలు అంటూ పెద్దగా ఏముండవు కాబట్టి చాలా సాత్వికంగా ఆ పాత్రలో బాలయ్య కనిపిస్తాడు. ఇప్పటివరకు వచ్చేసరికి శివుడి పాత్రలో ప్రభాస్ కనిపిస్తున్నాడని, లేకపోతే అక్షయ్ కుమార్ కనిపిస్తున్నాడని ఒక రకరకాల కథనాలు ప్రచారాలు ఉన్నాయి. మరి మోహన్ లాల్కి ఎలాంటి పాత్ర వస్తుంది, శరత్ కుమార్కి ఎలాంటి పాత్ర వస్తుంది, మోహన్ బాబు ఎలాంటి పాత్ర చేయబోతున్నాడు, అలాగే బ్రహ్మానందం కూడా కీలక పాత్ర చేస్తున్నాడు, ఆయన ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నాడు, కాజల్ ఎలాగా కనిపించబోతుంది, ఇలాంటి ప్రశ్నలన్నీ ప్రేక్షకులు ఉన్నప్పటికీ కూడా ఓవరాల్గా సినిమా టీజర్ త్వరలోనే యూట్యూబ్లో రిలీజ్ చేస్తామని మంచు విష్ణు రీసెంట్గా ట్విట్టర్లో, ఎక్స్లో అనౌన్స్ చేశాడు. సో అది వస్తే కొంత క్లారిటీ రావచ్చేమో, కానీ కన్నప్ప కథ అనేది ఖచ్చితంగా పరమశివుడి యొక్క ఒక మహాభక్తుడి కథ. వేటగాడిగా జీవించినటువంటి ఒక బోయవాడైన తిన్నడు పరమశివుడికి తన కన్నుల్ని అర్పించేంత గొప్ప భక్తిని పెంపొందించుకొని కన్నప్పగా చరిత్రలో నిలిచిపోయినటువంటి వైనం ఒక గొప్ప భక్తి చిత్రాన్ని మనకు చూపించేదానికి ఆస్కారం ఉంటుంది. అయితే కన్నప్పకు సంబంధించి ఒక సబ్ స్టోరీ కూడా కనిపిస్తుంది. అతను గత జన్మలో అర్జునుడని, ఆ అర్జునుడిగా తను గత జన్మలో శివుడికి సంబంధించి ఒక తీర్చుకోలేకపోయిన ఒక రుణాన్ని తీర్చుకోవడం కోసమే ఈ జన్మలో కన్నప్పగా తిన్నడిగా పుట్టి కన్నప్పగా మారాడు అనే ఒక సబ్ స్టోరీ కూడా ఉంటుంది. సరే, అది మనకి ఇప్పుడు అప్రస్తుతమైనప్పటికీ కూడా ఈసారి సినిమాలో ఎలా చూపించబోతున్నారు. ఇప్పుడు గ్రాఫిక్స్ వచ్చినాయి అందుబాటులోకి, విజువల్ ఎఫెక్ట్స్ వచ్చినాయి, కథనాల పరంగా చాలా టెక్నికల్గా చాలా విస్తృతి పెరిగింది. దీన్ని ఈ కన్నప్ప కోసం ఎలా ఉపయోగించుకోబోతున్నారు, ఎలాంటి కంటెంట్ని మనకు చూపించబోతున్నారు అనేది కొంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ప్రభాస్ లాంటి ఒక బిగ్ స్టార్ ఉన్నప్పుడు ఖచ్చితంగా విష్ణు టైటిల్ రోల్ పోషిస్తున్నప్పటికీ కూడా ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ ఈ స్టార్ కాస్ట్ అనేది ఖచ్చితంగా ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. ఆ స్టార్ కాస్ట్ని ఎలా యూస్ చేసుకుంటున్నారు అనేది కూడా ఈ సినిమాలో చాలా కీలకమైనటువంటి అంశంగా చెప్పాలి. సో ఇది కన్నప్పకు సంబంధించినటువంటి కథ.